ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాది పూర్తిగా వస్తుంది. ఏడాది పాలన అద్భుతంగా ఉంది అంటూ కూటమి నేతలు చెప్తూ ఉంటే, కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటూ అటు వైఎస్ఆర్సీపీ నేతలు శ్రేణులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అసలు ఈ ఏడాది పాలన మీద ఏమంటున్నారు, వారి అభిప్రాయాలు ఏంటి, కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అనేది తెలుసుకునేందుకు ఓటా అనేటువంటి సంస్థ, వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర అనేటువంటి సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఒక సర్వే నిర్వహించి ఆ సర్వేకి సంబంధించినటువంటి నివేదికలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారంగా అసలు కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓటా అనేటువంటి సంస్థ, ఓటా అంటే వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర రీసెర్చ్ అండ్ స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ కూటమి పాలన ఏడాది పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఏడాది పాలన ఎలా ఉందనే దాని మీద సర్వే నిర్వహించింది. సర్వే రిపోర్ట్ వచ్చేసి ఇది మే 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే వివరాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూస్తే, శాంపిల్స్ వచ్చేసి 1950 శాంపిల్స్ తీశారు. సర్వే విధానం వచ్చేసి ర్యాండమ్గా ఉంది. 61% పురుషుల్ని వీరు సర్వే చేశారు. అలాగే 39% మహిళల్ని వీరు సర్వే చేయడం జరిగింది. వయస్సు ఆధారంగా చూసుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళని 13%, 26 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళని 21%, 36 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిని 34%, 46 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిని 11%, 56 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిని 14%, 60 సంవత్సరాల పైబడిన వారిని 7% ఈ సర్వే నిర్వహించడం జరిగింది. పని ఆధారంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులను 13%, రైతులను 14%, కూలీలను 4%, ప్రభుత్వ ఉద్యోగులను 9%, ప్రైవేటు ఉద్యోగులను 20%, రిటైర్డ్ ఉద్యోగులను 4%, గృహిణులను 18%, కార్మికులను 5%, పెన్షన్దారులను 6%, చిరు వ్యాపారులను 7% వీరు సర్వేలు అడగడం జరిగింది. మొదటి ప్రశ్నగా కూటమి ఏడాది పాలన ఎలా ఉంది అంటూ ఓటా అడిగినటువంటి ప్రశ్నకు గాను బాగుంది అంటూ 55%, బాగోలేదు అంటూ 21%, పర్వాలేదు అంటూ 15%, చెత్తగా ఉంది అంటూ 9% మంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచారు. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే, సూపర్ 6 హామీలు అమలవుతాయా అంటూ ఓటా సంస్థ అడిగినటువంటి ప్రశ్నకు గాను అమలవుతాయి అంటూ 55%, కావు అంటూ 26%, కొన్ని మాత్రమే అంటూ 15%, ఇప్పుడే చెప్పలేమంటూ 4% మంది వారి అభిప్రాయాలను వెల్లడించినట్లుగా సర్వే సంస్థ మనకు తెలియజేస్తోంది. కూటమి ప్రభుత్వం 5 ఏళ్లు సజావుగా ఉంటుందా అంటూ ఓటా అడిగినటువంటి ప్రశ్నకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో 62% మంది ఉంటుంది అని, ఉండదు అంటూ 12%, చెప్పలేమంటూ 9%, 17% మంది విభేదాలు వస్తాయి అంటూ వారి అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఈసారైనా ఏపీకి రాజధాని నిర్మాణం జరుగుతోందా అంటూ ఓటా సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఓటర్లను అడిగినటువంటి ప్రశ్నకు గాను జరుగుతుంది అంటూ 67%, జరగదు అంటూ 19%, చెప్పలేమంటూ 6%, గ్రాఫిక్స్ మాత్రమే అంటూ 8% మంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, కూటమి వల్ల ఏపీ భవిష్యత్తు ముఖ చిత్రం మారుతోందా అంటూ ఓటా అడిగినటువంటి ప్రశ్నకు గాను అవును అంటూ 23%, కాదు అంటూ 22%, కొంతమేరకు అంటూ 45%, చెప్పలేమంటూ 10% మంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ 6వ ప్రశ్న, కూటమి ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు వింటున్నారా అంటూ ఓటా అడిగినటువంటి ప్రశ్నకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో 54% మంది వింటున్నారని, 28% మంది వినడం లేదని, 18% మంది కొంతమేరకు వింటున్నారు అంటూ వారి అభిప్రాయాలు వెల్లడించినట్టుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ 7, జగన్ అసెంబ్లీకి రావాలా అంటూ ఓటా సంస్థ అడిగినటువంటి ప్రశ్నకు గాను ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం రావాల్సిందే అంటూ 80%, అవసరం లేదు అంటూ 20% మంది వారి అభిప్రాయాలను వెల్లడించినట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా వచ్చినా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను వినిపించడానికైనా, లేదంటే అసలు అసెంబ్లీకి ఖచ్చితంగా రావాలి అనేటువంటి అభిప్రాయాన్ని 80% మంది వినిపించినట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ను నడిపిస్తున్నది భారతీయ జనతా పార్టీ అనేటువంటి ప్రచారాన్ని నమ్ముతున్నారా అంటూ ఓటా అడిగినటువంటి ప్రశ్నకు గాను 94% మంది నమ్ముతున్నట్లుగా
వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాదు, ఆయన స్వతంత్రుడు అంటూ 6% మంది వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసినట్లుగా ఓటా సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ కూటమికి ఓటేస్తారా అంటూ ఓటా అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ఓటర్లను అడిగినటువంటి ప్రశ్నకు గాను మేము ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ కూటమికే ఓటేస్తామంటూ 56% మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి అభిప్రాయాన్ని వెల్లడించినట్టుగా, వ్యక్తపరిచినట్లుగా తెలుస్తూ ఉంది. వ్యయం అంటూ 27% మంది వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లుగా, చెప్పలేమంటూ 17% మంది వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. అంటే ఇప్పటికిప్పుడు గనక నిజంగా ఎన్నికలు జరిగితే ఈ సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కూటమే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. నెక్స్ట్, జగన్ను అరెస్ట్ చేస్తారా అనేటువంటి ప్రశ్నని ఓటా సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగినప్పుడు చేస్తారు అంటూ 34% మంది వారి అభిప్రాయాన్ని వ్యక్తపరచగా, చేయరు అంటూ 27% మంది వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అలాగే చెప్పలేమంటూ 25% మంది, ఇప్పటికే ఆలస్యమైంది అంటూ 14% మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి అభిప్రాయాలను వెల్లడించినట్లుగా ఓటా సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. లోకేష్ను చంద్రబాబు సీఎం చేస్తారా అంటూ ఓటా సంస్థ అడిగినటువంటి ప్రశ్నకు గాను 16% మంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తారు అనేటువంటి సమాధానం ఇచ్చినట్లుగా, నెక్స్ట్ 27% మంది చేయరన్నటువంటి అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా, సమయం ఉంది అంటూ 42% మంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లుగా, పవన్ అడ్డుకుంటారు అంటూ 15% మంది వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, డిప్యూటీ సీఎంగా పవన్కు ఎన్ని మార్కులు వేస్తారు అంటూ ఓటా సంస్థ ఆంధ్రప్రదేశ్ ఓటర్లను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగినటువంటి ఈ ప్రశ్నకు గాను 25 మార్కులు వేస్తామంటూ 94% మంది వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే 50 మార్కులు వేస్తామంటూ 6% మంది, 75 మార్కులు వేస్తామంటూ 0%, 100% అంటూ 0% వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. అంటే 25 డిప్యూటీ సీఎంగా పవన్కి ఎన్ని మార్కులు వేస్తారు అంటే 25 మార్కులు వేస్తామంటూ 94% మంది వారి అభిప్రాయాన్ని వెల్లడించగా, 50 మార్కులు వేస్తామంటూ 6% మంది మాత్రమే వారి అభిప్రాయాలను వెల్లడించినట్టుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ 13వ ప్రశ్నగా, సీఎంగా చంద్రబాబుకు ఎన్ని మార్కులు వేస్తారు అంటూ ఓటా అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ ఓటర్లను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగినటువంటి ప్రశ్నకు గాను 25 మార్కులు వేస్తామంటూ 27% మంది, 50 మార్కులు వేస్తామంటూ 63% మంది, 75 మార్కులు వేస్తామంటూ 8% మంది, 100 మార్కులు వేస్తామంటూ 2% మంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి అభిప్రాయాలు వెల్లడించినట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఇక ఈ సర్వే సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారంగా కీలక కమెంట్స్ ఏంటని ఒకసారి కనుక వింటే, ఉచిత పథకాలకు కేర్ ఆఫ్ జగన్, డెవలప్మెంట్ కావాలంటే బాబే దిక్కు అంటూ చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తపరిచారంటగా, యువగలంతో రాజకీయంగా మరో మెట్టెక్కాడు లోకేష్, జగన్ మీద చంద్రబాబు జాలి చూపించినా లోకేష్ మాత్రం వదిలిపెట్టడు, ముందు చూపున్న వాడు కనుకే చంద్రబాబు అమరావతిని రీస్టార్ట్ చేశారు, ఈ 5 ఏళ్లలో కూడా అన్ని పనులు పూర్తి కావు, మరోసారి కూడా బాబునే గెలిపించుకోవాలి అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లుగా తెలుస్తోంది. టీడీపీతో పొత్తు వల్లే జనసేన గెలిచింది, లేకపోతే అంత సీన్ లేదు అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని, వారి కమెంట్స్ని తెలియజేశారన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. ఓడిన చోటే గెలవడం లోకేష్ రాజకీయానికి అద్దం పడుతుంది అని, ఫ్యూచర్ లీడర్ లోకేష్ అని అర్థమైపోతుంది అని, లోకేష్ని ఇప్పుడే సీఎం చేయకపోవడం మంచిది అంటూ చాలామంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లుగా చేస్తుంది. ఇష్టపడి కూటమిని గెలిపించాం, కొంచెం కష్టమైనా భరించాల్సిందే అంటూ కొంతమంది కమెంట్స్ చేసినట్లుగా, రాజధాని కోసం చంద్రబాబు పడుతున్నటువంటి కష్టానికి ప్రజల్లో గుర్తింపు ఉందంటూ మరికొంతమంది కమెంట్స్ చేసినట్లుగా, చివరి 2 సంవత్సరాలైనా లోకేష్ను సీఎం చేయాలంటున్న టీడీపీ క్యాడర్, నెక్స్ట్ జగన్ అసెంబ్లీకి రావాలని ప్రజల తరపున మాట్లాడాలని డిమాండ్, సూపర్ 6 అని ఒక్క 6 కొట్టారు అంటూ కొంతమంది, సంవత్సరం నుంచి పెద్దగా చేసిందేం లేదంటూ మరికొంతమంది, వైసీపీ నేతల మీద దాడులు కేసులు పెరిగాయంటూ ఇంకొంతమంది, పెన్షన్లు పెంచి ఇవ్వడం తప్ప మిగతా హామీలు సంగతి ఏంటి అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నట్లుగా, ఇంకో 6 ఏళ్ళు అయితే టీడీపీకి జనసేనకు గొడవలు పెరుగుతాయి అంటూ కొంతమంది, మొత్తం ఏపీ పన్నులతో ఒక్క అమరావతి డెవలప్ చేస్తారా అంటూ కొంతమంది అడుగుతున్నట్లుగా,
నెక్స్ట్ మహిళలకు ఉచిత బస్సు ఇస్తే తెలంగాణకు మించి గొడవలు జరుగుతాయంటూ మరికొంతమంది, జనసేన చాప కింది నీరులాగా విస్తరిస్తుంది, పవన్ అదే పనిలో ఉన్నారు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. డిప్యూటీ సీఎంగా కన్నా పవర్ స్టార్గానే పవన్ అంటే ఇష్టం అంటూ చాలామంది కమెంట్ చేసినట్లుగా తెలుస్తుంది. అన్నా క్యాంటీన్లు పేదల కడుపు నింపుతున్నాయంటూ కొంతమంది వారి కమెంట్లను తెలియజేసినట్లుగా, వైసీపీకి ఓటేశారన్న కారణంతో కొన్ని కులాలకు ఇబ్బంది అంటూ కొన్ని కమెంట్ చేసినట్లుగా, జూనియర్ ఎన్టీఆర్ను తొక్కేస్తున్నారని అర్థమవుతూనే ఉంది అంటూ కొంతమంది కమెంట్ చేసినట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకా కొన్ని కమెంట్స్ ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం. మోడీతో బాగుంటున్నారు కనుక డెవలప్మెంట్ పై ఆశలు ఉన్నాయంటూ కొంతమంది చెప్పినట్లుగా, వాలంటరీ వ్యవస్థను తొలగించడం సరికాదంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా, సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు జగన్నే గుర్తు చేసుకుంటున్నారంటూ కొంతమంది చెప్పినట్లుగా, అన్ని పథకాలు ఇచ్చినా జగన్ ఎందుకు ఓడిపోయారో మరి అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా, వైసీపీ ఓటమి వెనక కుట్ర జరిగిందని అనుకుంటున్నాం అంటూ కొంతమంది చెప్పినట్లుగా, రైతులు నిరుద్యోగులకు ప్రభుత్వం ఇంకా ఏం చేయలేదు అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా, కేసులకు భయపడి వైసీపీ కార్యకర్తలు సైలెంట్గా ఉంటున్నారంటూ కొంతమంది చెప్పినట్లుగా, సనాతన ధర్మం బోవ పెడుతుందా నీరు పోస్తుందా ఆ పవన్ కళ్యాణ్ ఎప్పటికీ అర్థం కాడు అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా, అన్ని బ్రాండ్లు నాణ్యమైన లిక్కర్ ఇప్పుడు దొరుకుతోంది అంటూ చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లుగా, అదే సమయంలో బెల్ట్ షాపుల సంఖ్యను కూడా పెంచేశారంటూ కొంతమంది నిరుత్సాహపడుతున్నట్లుగా తెలుస్తుంది. కడపలో మహానాడు పెట్టడం జగన్కు పుండు మీద కారణం లాంటిది అంటూ చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా, జగన్ పథకాలు కొనసాగించకపోవడం ప్రజలకు నష్టమే కదా అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా, ఇలా ఓవరాల్గా కొంతమంది వారి కమెంట్లను తెలియజేసినట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం జనంలోకి వచ్చి మాట్లాడాలి అంటూ కొంతమంది కోరుకున్నట్లుగా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు గొడవలు అరెస్టులు అంటూ కొంతమంది చెప్తున్నట్లుగా, ఇలా రకరకాల వారు రకరకాల కమెంట్లు అయితే వినిపిస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సర్వే సంస్థ చేసిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలన అద్భుతంగా ఉంది. ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చాలామంది వారి అభిప్రాయాలను వ్యక్తపరిచినట్లుగా, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది కాబట్టి మాకు కూటమి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వాళ్ళ సంఖ్య పెరుగుతున్నట్లుగా, గతంతో పోలిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క గ్రాఫ్ పెరిగింది అన్నట్లుగా ఓటా అనేటువంటి సంస్థ అయితే వారి సర్వే ద్వారా తెలియజేస్తూ ఉంది. కంబాలపల్లి కృష్ణ ఈ ఓటా అనేటువంటి సర్వే సంస్థకి ఆయన సీఈఓగా ఉన్నారు. ఆయన చేసినటువంటి సర్వే ఇది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలామంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ఓటర్స్ అలాగే మెజారిటీ ఆఫ్ పీపుల్స్ మాత్రం కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పెరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వారు వ్యక్తపరిచినట్లుగా ఓవరాల్గా ఈ సర్వే రిపోర్టు ద్వారా మనం అయితే విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.